అందరికీ శనార్థులు మహానగర్ వార్తలకి స్వాగతం. ఎక్కడి బీహారు ఎక్కడి తెలంగాణ రెండు రాష్ట్రాల రాజకీయాలకు అసలు సంబంధమే లేదు. అయినా సరే బీహార్ రాజకీయాలల్లో వాళ్ళదైనా ముద్ర వేసుకోవడానికి ట్రై చేస్తూనే ఉన్నారు. ఒక స్ట్రాటజిస్ట్ పొలిటీషియన్ ప్రశాంత్ కిషోర్ తెలంగాణ సీఎంను టార్గెట్ చేసుకున్నాడు. ఆయనను ఎవ్వరు కాపాడలేరని ఇట్లా బెదిరిస్తున్నాడు. అయితే ఇప్పుడు మళ్ళీ ఇంకొక మీడియా సంస్థకు కూడా ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆయన గిసొంటి కామెంట్సే చేసిండు. రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ మోడీ కాదు కదా ఎవ్వరు కాపాడలేరని బెదిరిస్తున్నాడు. బీజేపీ టీడీపీ ఇలా అన్ని పార్టీలు తిరిగి అతి కష్టం మీద ఒకసారి ముఖ్యమంత్రి అయినరు అని పట్టిండు. మళ్ళీ ఇంకోసారి గెలవడాన్ని స్పష్టం చేస్తున్నాడు. బీహార్ ప్రజల డిఎన్ఏ తెలంగాణ ప్రజల డిఎన్ఏ కంటే తక్కువ అయినప్పుడు ఢిల్లీకి వచ్చి సహాయం చేయమని నన్ను 3 సార్లు ఎందుకు అడిగిండని ఆయన అడగబట్టిండు. ప్రశాంత్ కిషోర్ సహాయాన్ని రేవంత్ రెడ్డి అడిగే ఉండొచ్చు. అంటే ఆయన పైన నమ్మకం ఉన్నట్లే కదా. పీకే సాయం చేశాడో లేదో చెప్పనే లేదు. కానీ ఎందుకు వ్యతిరేకత పెంచుకోవాల్సి వచ్చిందన్న సస్పెన్స్ గా మారింది. రేవంత్ ను టార్గెట్ చేయడానికి బీహారీల డిఎన్ఏ గురించి చేసిన కామెంట్సే కారణం కాదని ఇంకేదో ఉందన్న అభిప్రాయం కాంగ్రెస్ వర్గాలలో వినబడుతుంది. అదేంటో తెలియాల్సి ఉన్నది. ఇంకా పీకే పట్టుదల చూస్తాంటే వచ్చే ఎన్నికలల్లో రేవంత్ ను ఓడించడానికి బీజేపీకో బీఆర్ఎస్ కో ఉచితంగా పనిచేసినా ఆశ్చర్యం ఉండదని ఇప్పుడు సెటర్లు వేసుకుంటున్నారు.